అమెరికాలోని లాస్ ఏంజల్స్, టెక్సాస్ రాష్ట్రాలు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో అమెరికాలోని పలు రాష్ట్రాలు రగిలిపోతున్నాయి. లాస్ ఏంజల్స్లో ఫెడరల్ అధికారులు జరిపిన దాడులతో నగరం అంతా అట్టుడికింది. మరోవైపు వలసల పట్ల అధ్యక్షుడు ట్రంప్ చేపడుతున్న విధానాలకు వ్యతిరేకంగా వేలాదిగా జనం వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. నిరసనల నేపథ్యంలో లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డౌన్ టౌన్లోని పలు ప్రాంతాల్లో పరిమిత కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. అక్రమ వలసదారుల అరెస్టుకు నిరసనగా గత వారాంతంలో లాస్ ఏంజల్స్లో చెలరేగిన నిరసనలు అమెరికాలోని ఇతర నగరాలకు పాకాయి. అట్లాంటాలో యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం ముందు పలువురు ఆందోళనకు దిగారు. అరెస్టైన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆస్టిన్, న్యూయార్క్, షికాగో, సియాటిల్, డాలస్, కెంటకీ తదితర నగరాల్లో నిరసనకారులు ఐస్ దాడులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. మరోవైపు లాస్ ఏంజల్స్లో జరుగుతున్న నిరసనలను అణిచేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 4,000 మంది నేషనల్ గార్డ్ దళాలను, 700 మంది మెరైన్లను మోహరిస్తున్నట్లు ప్రకటించారు. నెల 6న ఐస్ ఏజెంట్లు లాస్ ఏంజల్స్లో అక్రమ వలసదారుల ఏరివేత కోసం దాడులు నిర్వహించడంతో వారికి మద్దతుగా వలసదారుల నిరసనలు ప్రారంభమయ్యాయి. తర్వాతి రోజు పలు హోమ్ డిపార్ట్మెంట్ స్టోర్లలో ఐస్ సోదాలు జరిపింది. లాటిన్ దేశాల వలసదారుల కోసం ఐస్ ఏజెంట్లు సోదాలు చేశారని నిరసనకారులు ఆరోపించారు. సాయంత్రానికల్లా వందలాది మంది నిరసనకారులు ఫెడరల్ భవనం బయట గుమ్మిగూడి ర్యాలీ నిర్వహించారు. కాలిఫోర్నియా సర్వీసెస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ అధ్యక్షుడితో సహా 100 మందికి పైగా పోలీసులు అరెస్టు చేయడంతో జూన్ 7 నుంచి నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. లాస్ ఏంజల్స్లోని డౌన్ టౌన్ నిరసనలకు కేంద్ర బిందువుగా మారింది.